అయితే రాహుల్ గాంధీ అలిగాడంటండి నన్ను పిలవలేదని. నన్ను పిలవలేదు, పైగా పుతిన్ వచ్చి నాతో కలుస్తా అంటే కూడా వద్దంటున్నారని చెప్పి రాహుల్ గాంధీ అలిగిండంట పాపం. ఇదిగో చూడండి, విదేశాల అధినేతలను కలవకుండా చేస్తున్నారు, ప్రతిపక్ష నేతలతో సమావేశం కావద్దని ప్రభుత్వం వారికి చెబుతుంది. రాహుల్ ఆరోపణలు పచ్చి అబద్ధం. విదేశాల ప్రధానులు, అధ్యక్షులు వంటి వారు భారత్ వచ్చినప్పుడు వారి ప్రతిపక్ష నేతలను కలవకుండా ప్రభుత్వం అడ్డంకులు చేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారంట. ఇది ఎన్డీఏ ప్రభుత్వ అభద్రతా భావానికి నిరసనమని విమర్శించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన నేపథ్యంలో రాహుల్ గాంధీ గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. పాపం నేను కలవలేదని నేను ఫీల్. ఇప్పుడు మరి అంత నీకు ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరే పోయి పుతిన్ని కలవచ్చు కదా, రష్యా పోయి మీరు అపాయింట్మెంట్ అడిగితే ఇస్తాడేమో కదా. విదేశాల అధినేతలు భారత్ వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతను కూడా కలవటం మన సాంప్రదాయం. వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ప్రధానులుగా ఉన్న సమయంలో అది కొనసాగింది. ప్రధాని మోదీ కానీ విదేశాంగ మంత్రి జయశంకర్ కానీ ఆ సాంప్రదాయాన్ని పాటించడం లేదు. ఇప్పుడు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చినా, నేను విదేశాలకు వెళ్ళినా ప్రతిపక్ష నేతను కలవద్దన్నది వారికి ప్రభుత్వం సూచిస్తుంది. నన్ను కలవద్దని ప్రభుత్వం చెప్పిందంటూ విదేశాల నేతలు నాకు సమాచారం వస్తుంది. కాగా భారత్ వచ్చే విదేశాల అధినేతలు ఇక్కడ ప్రతిపక్ష నేతను కలవటం ప్రోటోకాల్లో భాగమని, కానీ మోడీ ప్రభుత్వం దీన్ని ఉల్లంఘిస్తుందని ప్రియాంక గాంధీ విమర్శించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. రాహుల్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధం. గత ఏడాది కాలంలో మలేషియా, న్యూజిలాండ్, మారిషస్, వియత్నాం ప్రధానులు సహా పలువురు విదేశాల నేతలను రాహుల్ కలిశారని బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బలుని అన్నారంట. ఏదన్నా పాపం ఒక ఆరోపణ చేస్తే వెంటనే, అంటే విత్ ఇన్ నో టైం దొరికిపోవటం ఈయన స్పెషాలిటీ అనమాట, రాహుల్ గాంధీ స్పెషాలిటీ. సో ఈయన్ని పిలవలేదని అలిగాడు పాపం. పిలవకపోయారు, నేనన్నా పోయి కలిసి వస్తా అంటే అది కూడా కలవనివ్వట్లేదంట. దానికి కూడా పాపం ఫీల్ అయ్యారు మన రాహుల్ గాంధీ గారు. సో అది పుతిన్ గురించి.